హాయ్ అందరికీ, మేమైతే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నామండి. చికెన్ బిర్యానీలోకి ప్రిపేర్ చేయడానికి ఇవన్నీ దినుసులు అనమాట. మీకు తెలిసినవే కదా ఇవన్నీ కూడాను. ఇవన్నీ మసాలాస్ అనమాట చికెన్ బిర్యానీకి. ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసామండి. ఇది వచ్చేసి గ్రేవీకి అండి. ఆనియన్స్ కట్ చేసి మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేయించాలి కదా, వేయించుతున్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి గ్రేవీకి అండి. అంటే చికెన్ సూప్ మా అత్తయ్య గారు తినరు అనేసి మేము వెజ్ లాగా ట్రై చేద్దామని చేస్తున్నాం. లెమన్ వాటర్ అండి. ఇప్పుడు వచ్చేసి మేము చికెన్ని కర్రీ చేస్తున్నాము. ఇవి వచ్చేసి రైస్, మన బాస్మతి రైస్ అండి. టమాటాను, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. చికెన్ మసాలా అండి. ఇప్పుడు కర్రీలో మనం సాల్ట్ వేసాము, పసుపు వేసాము, అల్లం కూడా వేసామన్నమాట. కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇటు వచ్చేసి మనం రైస్ పెట్టామండి. అటు సైడ్ చికెన్ ఉడుకుతుంది, ఇటు సైడ్ రైస్ ఉడుకుతుంది. కారం వేసాము, ఉప్పు వేసాము. ఇంకా ఇప్పుడు వచ్చేసి చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది. మేము ఎప్పుడు కలిపి పెడతాము, ఈసారి కలిపి పెట్టలేదు. ఇప్పుడు పెరుగు కూడా వేసామండి. ఇది స్ప్రింగ్ ఆనియన్స్. ఇది వచ్చేసి మనకి గ్రేవీ అనమాట, వెజ్ గ్రేవీ. ఇంకా వెజ్ గ్రేవీ చేస్తున్నాం అనమాట. ఈ వెజ్ గ్రేవీలో కూడా నార్మల్గా మనం ఎట్లా సూప్ తయారు చేసుకున్నామో అట్లనే తయారు చేసుకోవాలండి. చికెన్ ఆల్మోస్ట్ ఉడికింది, మంచిగా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాం అనమాట. ఇది ఇంట్లో చేసిన నెయ్యి అండి. మంచిగా దిట్టగా పట్టించామన్నమాట నెయ్యి మాత్రానికి. ఇప్పుడు లెమన్ వాటర్ వేస్తున్నాము. రైస్ ఉడికింది, 80% ఉడికింది అనమాట. రైస్ వేసాము. మళ్ళీ కొంచెం లేయర్గా వేసుకోవాలి కదా. మళ్ళీ స్ప్రింగ్ ఆనియన్స్, నెయ్యి, కొత్తిమీర ఇవన్నీ వేసాము. మళ్ళీ చికెన్ వేసాము. గ్రేవీ కూడా ఇటు సైడ్ తయారైపోయిందండి. ఇది వచ్చేసి గ్రేవీ అనమాట. ఇంకా మళ్ళీ పైన లెమన్ వాటర్ చల్లుతున్నారనమాట. లెమన్ వాటర్ వేసి నెయ్యి వేసామన్నమాట. కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ వేసాము. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది మీకు చికెన్ బిర్యానీ. ఇది వచ్చేసి రైతాకండి. ఇంట్లోనే పెరుగు రైతాని తయారు చేస్తున్నాం అనమాట. రైతా కూడా అయిపోయింది. చూసారు ఎలా కలిపాము రైతాని. స్పీడ్గా కలుపుతున్నామండి. ఇంకా మేము తినడమే ఉందన్నమాట. గ్రేవీ దగ్గరకు అయిపోయింది మంచిగా. చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూస్తుంటేనే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మన చికెన్ బిర్యానీ అయిపోయింది. ఇంకా మేమైతే సర్వ్ చేసుకుంటున్నాము. అంటే ఒక పెద్ద బౌల్లోకి తీసుకుంటున్నాం అనమాట. అందరం కూర్చుంటాం ఒక్కసారి. అట్లా పెట్టడం ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా ఒకసారి గుమ్మరిచ్చేస్తున్నాం అనమాట మొత్తము. ఇంకా మొత్తం పెద్ద బౌల్ తీసుకుని ఆ బౌల్లో వేసుకుంటున్నాము. పెద్ద గిన్నె, బౌల్ కూడా కాదు అది, పెద్ద గిన్నె లాంటిది. టబ్బు తీసుకొని మంచిగా టబ్బులో వేస్తున్నాం అనమాట. ఇంక అందరం కూర్చున్నాము. ప్లేట్లు పట్టుకొని కూర్చున్నారు అందరూ. మా బాబు అత్త చికెన్ బిర్యానీ పెట్టు, అత్త చికెన్ బిర్యానీ పెట్టు అని ఫస్ట్ పెట్టిన వైట్ రైస్ మొత్తం తీసేసి తనకి ఇప్పుడు మంచిగా మసాలాలు అవి ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇంక అత్త పెట్టు అనేసి అంటున్నాడు అనమాట వాళ్ళ అత్తని. చికెన్ బిర్యానీ చూసారా, ఇంట్లో చేసుకున్న చికెన్ బిర్యానీ. ఇప్పుడు మేమందరం టేస్ట్ చేసి చెప్తామండి మీకు. ఇది వచ్చేసి మనకి సూప్ అనమాట. మేము వెజ్ సూప్ తయారు చేసుకున్నాము. మా అత్తయ్య వాళ్ళు తినరు అనేసి. ఇది కూడా మా అబ్బాయి అత్త పెట్టు అత్త చియా అనేసి అంటూ ఉన్నాడనమాట. వాళ్ళ అత్తను అస్సలు బతకనియట్లేదు. ఇంకా సరేలే అనేసి పెట్టింది తనకి. ఇప్పుడు వచ్చేసి మా మిల్కీ తింటుంది. ఇప్పుడు నేనన్నమాట. ఇది ఉన్న ప్లేటు ఆనియన్స్, లెమన్ మంచిగా వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ముద్ద పెట్టుకుంటున్నాను. సూపర్గా ఉందండి చికెన్ బిర్యానీ. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. బాయ్ అందరికీ.